అంటే క్యాన్సర్ మీద యుద్ధం ప్రకటించే ప్రపంచ క్యాన్సర్ దినం. ఇది దినోత్సవం కాదు, ఇది క్యాన్సర్కి దినం పెట్టాలి అని నినదించే రోజు. మీకు తెలుసు, పేదరికం క్యాన్సర్ లాంటిది. అంటే ఆ పేదరికంలో మధ్య వాళ్ళకి ఆ కష్టాలు తెలుస్తాయి. మీరు చూస్తుంటారు, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య. అలాంటి ప్రాణాలు తీసే ఒక పేదరికంలో మగ్గుతున్న ప్రజానీకానికి క్యాన్సర్ వస్తే, ఇవాళ రోజున క్యాన్సర్ ఒక మహమ్మారిలాగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. పాత రోజుల్లో క్యాన్సర్కి ఆన్సర్ లేదు. ఇలాంటి పేద రోగికి క్యాన్సర్ వస్తే ఇక వాళ్ళ బాధలు వర్ణాతీతం. అలాంటి క్యాన్సర్కి ఒక ఆన్సర్ ఈ నాట్కో క్యాన్సర్ సెంటర్. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నాట్కో సంస్థ వారు నాట్కో క్యాన్సర్ సెంటర్ని స్థాపించి లక్షలాది క్యాన్సర్ పేషెంట్లకి ఒక బాసటగా, ఒక ఆసరాగా, ఒక భరోసాగా పిలిచారు. వారందరికీ అంటే నాట్కో చౌదరి గారికి, సదాశివరావు గారికి, వారికి చేదోడు వాదోడుగా ఈ క్యాన్సర్ బ్లాక్లో ఉంటూ ఇక్కడ మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఈ నాట్కో క్యాన్సర్ సెంటర్ మంచిగా రన్ అవడానికి దోహదపడుతున్న అశోక్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ విభాగాధిపతి దుర్గాప్రసాద్ గారు, మరొక ప్రొఫెసర్ డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ వెంకారెడ్డి, డాక్టర్ జాహ్నవి, ఇంతమంది, అలాగే ఇక్కడ విజయ హెడ్ నర్స్ గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, ఇక్కడున్న ఈ సిబ్బందికి అందరికీ కూడా ఇంత బాగా క్యాన్సర్ సేవలు అందిస్తున్న వీరందరికీ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నాట్కో సంస్థ వారు ఈ నాట్కో బ్లాక్ ముందే మరొక 100 పడకలతోటి ఒక 30 కోట్ల డబ్బు ఖర్చు పెట్టి కొత్త బ్లాక్ కూడా తీసుకొస్తున్నారు. అది కూడా ఈరోజు మీకు అనౌన్స్ చేస్తున్నాను. అలాగే పెట్ స్కాన్ ఒక నెల 15 రోజుల్లో ప్రభుత్వం తరఫున ఈ నాట్కో సెంటర్లో నిర్మాణంలోకి రాబోతుంది. ఆ సందర్భంగా కూడా ఈ నాట్కో సిబ్బందికి, నాట్కో యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నమస్సుమాంజలి. ఇక క్యాన్సర్ విషయానికి వస్తే, క్యాన్సర్ ఒకప్పుడు మహమ్మారి, ఇప్పుడు మన దగ్గర ఒక పెంచుకుండే పిల్లి లాంటిది. ఎందుకు చెప్తున్నారంటే, క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే ఈజీగా పేషెంట్ ప్రాణాన్ని రక్షించగలుగుతాము. దాన్ని పిల్లిలాగా మనము టేమ్ చేసుకోగలుగుతాము. లేకపోతే పులిని కూడా మనం టేమ్ చేసుకోగలుగుతాము. అది పులి అనుకుంటే పులిని కూడా టేమ్ చేసుకోగలిగిన ఇవాళ రోజున ఎన్నో సాంకేతిక సహాయ సహకారాలు మనకు అందుతున్నాయి. ఎలా అంటే ఎర్లీగా సపోజు మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, గర్భాశయ ముఖ క్యాన్సరు, మిగతా ఏ క్యాన్సర్లు అయినా సరే ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే చాలా ఈజీగా వాళ్ళని మనము రక్షించుకోగలుగుతాము. అవి ఎర్లీ స్టేజ్లో రక్షించుకోవడానికి గల సాధనాలన్నీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఈ నాట్కో సెంటర్లో అద్భుతంగా ఉన్నాయి. అవేంటంటే బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి, మ్యామోగ్రఫీ దగ్గర నుంచి, అల్ట్రాసౌండ్ దగ్గర నుంచి, ప్యాప్స్మియర్ దగ్గర నుంచి, సిటీ స్కాన్ దగ్గర నుంచి, రేడియోథెరపీ కనుక్కోవడానికి పెట్ స్కాన్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ సౌలభ్యంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎర్లీగా కనుక్కుంటే ఇక్కడ వాటి కోసము రేడియోథెరపీ, కీమోథెరపీ, అవసరమైతే ఆపరేషన్లు చేసి ఈ గర్భసంచి తీసేయడం కానీ, ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే ఆ రొమ్ము తీసేయడం కానీ చేస్తే ఆ పేషెంట్ అద్భుతంగా
ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా 100 సంవత్సరాలు. కబళిస్తున్న క్యాన్సర్ అంటే సామాజికంగా కాకుండా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఎంతో దారుణమైన స్థితికి వెళ్ళిపోయేట్టుగా ఈ వ్యాధి ప్రబలుతుంది. దీనికి ఇండివిజువల్గా ఎవరి జాగ్రత్తలు వాడు తీసుకోవటమే కాకుండా సామూహికంగా కూడా మనం ఒక లైఫ్ స్టైల్ విధానంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే రాబోయే రోజుల్లో ఇది ఒక పెనుముప్పుగా మన ఆర్థిక పరిస్థితి, మన దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా ఈ క్యాన్సర్ ముందుకు వెళ్తుంది. ఈ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడానికే ఈ నాట్కో క్యాన్సర్ సెంటర్ మా చైర్మన్ గారు వీసీ ననపనేని గారు అండ్ ఫ్యామిలీ, అలాగే మా సదాశివరావు గారు, వీరంతా కూడా ఈ క్యాన్సర్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని అలా వదిలేయటమే కాకుండా దీన్ని బాధ్యత నిర్వహణ కూడా మేము వెతుకుని, అలాగే ఇక్కడ ప్రతి ఫెసిలిటీని వాచ్ చేస్తూ రాబోయే దీన్ని ఎంతో వెల్ఫేర్ని ముందుకు తీసుకెళ్ళి, అలాగే ప్రోటాన్ థెరపీ ఇలా లేటెస్ట్ సౌకర్యాలని మనం అందిపుచ్చుకుని ఇక్కడ రాబోయే రోజుల్లో ముఖ్యంగా పీడియాట్రిక్ ఆంకాలజీ చిన్నపిల్లల్లో కూడా ఈ క్యాన్సర్ని ఎంతో మనం దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ప్రేయర్గా దీన్ని గుర్తించాలి. దాని స్క్రీనింగ్కి, అలాగే ప్రివెంటివ్ ఆంకాలజీ, అలాగే మన మనిషి వచ్చినాక వాళ్ళకి మనోనిబ్బరం కల్పించడం, ఇవన్నీ కూడా మనం సాంఘిక పరంగా తీసుకుని మనం ఇది ఒక సాంఘిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి ఈ క్యాన్సర్ని ఎదుర్కోవాలి. లేకపోతే ఈ క్యాన్సర్ అనే వ్యాధితో మన దేశం ఆర్థిక పరిస్థితులు అవి అగమగోచరంగా తయారయ్యే అవకాశం ఉంది. దీన్ని గవర్నమెంట్ కూడా గుర్తించింది. అలాగే దీన్ని ఎర్లీ డిటెక్షన్స్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్స్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. సోషల్ స్టిగ్మా లేకుండా ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క ఆహారపు అలవాట్లు అన్నీ జాగ్రత్తగా తీసుకుంటూ, అలాగే టైమ్లీ స్క్రీన్ చేసుకుని ఈ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవాలని కోరుతున్నాం. ఈ గురించి ఏంటంటే అపోహలు తొలగాలి. జనంలో ఉన్నటువంటి అపోహలు, క్యాన్సర్ అనేది చికిత్స లేదని కానీ, క్యాన్సర్ అంటే ఒకళ్ళు వస్తే లగ్గదని కానీ, క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని ఇట్లాంటి అపోహలు అంటే తగ్గించుకోవాలి. కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుందని అపోహ ఉంటుంది, అందుకే కాదు. అలానే కరెంటు వైద్యం అంటారు. కరెంటు షాక్ కొట్టదు, ట్రీట్మెంట్ రేడియోథెరపీ అంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్. మన దగ్గర ఉన్న ఎంత మంచి ఎక్విప్మెంట్ ఉంది. ప్రజలందరూ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ మన దగ్గర ఉన్నటువంటి సదుపాయాలను చక్కగా వాడుకోవాలి. అలానే మనకి నాట్కో సంస్థ వాళ్ళు కూడా ఎన్నో మందులు మనకి ఉచితంగా ఇవ్వడం వల్ల కూడా ఎంతోమంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఫ్రీగా ఉచితంగా మందులు తీసుకోగలుగుతున్నారు. ఒకటే కాకుండా త్వరలో మనకి క్యాన్సర్ నివారించే వ్యాక్సిన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ వస్తే కూడా ఎంతోమందికి అది ఉపయోగపడుతుంది. మెయిన్గా మన ప్రజల్లో ఉన్న అపోహలు, క్యాన్సర్ అనేది తెలిసినా కూడా వాళ్ళకి ఒక సోషల్ స్టిగ్మా, అది చెప్పుకుంటే ఏమవుతుంది దాంట్లో కూడా ఉన్నారు. ఆ ఫియర్, ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్ చేయడం కాకుండా అందరూ ముందుకు వచ్చి స్త్రీలు ముఖ్యంగా అది టాప్స్మేర్లు కానీ, గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన మ్యామోగ్రఫీ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రివెంటివ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అని ఉంది. ఓరల్ క్యాన్సర్స్ కూడా ముందు రాకుండా యూనివర్స్లో ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అవన్నీ ఉపయోగించుకొని చేయాల్సిందే. ప్రభు అన్న కొద్దిగా కనబడుతుంది సార్. రండి, వీళ్ళు వర్షం ఉన్నామండి, ఫ్లాగ్ పట్టుకొని ఇక్కడ రామారావు అక్కడ ఆగండి. అలా అయిన దగ్గర ఆగితే నిలబడతారు బ్యాగ్స్. అది ప్రజా ఆలోచన వేదిక అనే ఒక ఎన్జిఓ ఉందండి. దాని తరఫున మేము కూడా నాట్కో తరఫున గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారి సహాయ సహకారాలతో మేము కూడా ప్రజల్లో అవగాహన చేయడానికి మేము ముందుగా వస్తామండి. ఇప్పుడు ఇదివరకు క్యాన్సర్ ఇప్పుడు మనం ఒకప్పుడు షుగరు బీపీ అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ స్థితిలోకి కూడా నాకు క్యాన్సర్ వచ్చింది అనేది దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి మార్పుల వలన కానీ, లేటెస్ట్గా వచ్చే మందుల వలన కానీ మనం ధైర్యంగా చెప్పుకుంటున్నందు వల్ల ఉపయోగం ఏంటంటే మన కుటుంబాలు విచ్ఛిన్నం కావండి. తొలి దశలో అనుమానం ఉన్నప్పుడే వెళ్ళి మనం చెప్పినందువల్ల మన కుటుంబం మీద కూడా ఆర్థిక భారాలు పడవు. అన్ని టెస్టులు చేయించుకొని వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చేసేసి మాకు ట్రీట్మెంట్ కావాలి, అది కావాలన్నా కూడా కుదరదు.
ఒక ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ లేదా ఆ కుటుంబం మీద ఆధారపడి ఉండేటటువంటి పోషించేటటువంటి ఆ కుటుంబం పెద్ద నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబం అంతా కొలాప్స్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉందండి. కాబట్టి అందరం కూడా అసలు అనుమానం ఉందని వెళ్ళి చెక్ చేయించుకొని నాకు క్యాన్సర్ వచ్చిందని కుటుంబ సభ్యులతో చర్చించుకుంటే అందరి కుటుంబం యొక్క సహకారంతో ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేయించుకొని ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. ముందు నాకు క్యాన్సర్ వచ్చిందని దాచుకునే కాడికన్నా నాకు క్యాన్సర్ అనుమానంగా ఉందని కుటుంబ సభ్యుల సహకారం, మిత్రుల సహకారంతో మనం టెస్టులకు వెళ్ళేసి మన ఆరోగ్యాన్ని కంట్రోల్ పెట్టుకొని దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మనం సరిదిద్దుకొని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ప్రభుత్వ సహకారాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా న్యాట్కోకి మాత్రం ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. క్యాన్సర్ కి ఆన్సరు, క్యాన్సర్ కి ఆన్సరు, క్యాన్సర్ కి ఆన్సరు, క్యాన్సర్ కి ఆన్సరు, క్యాన్సర్ ప్రివెన్షన్ బెటర్ దాన్ బెస్ట్ ట్రీట్మెంట్, క్యాన్సర్ ప్రివెన్షన్ 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 బెస్ట్ ట్రీట్మెంట్. మ్యామోగ్రఫీ సంరక్షణ, మహిళ రక్షణ మ్యామోగ్రఫీ, మహిళ రక్షణ 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 మ్యామోగ్రఫీ సంరక్షణ. గుర్తిద్దాం క్యాన్సర్ ముందుగానే గుర్తిద్దాం ముందుగానే గుర్తిద్దాం క్యాన్సర్ని 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 ముందుగానే గుర్తిద్దాం. कैंसर के आंसर, 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 कैंसर के आंसर. कैंसर